ఆయన గెలుస్తాడు. ఆయన పార్టీ కూడా జనసేన పార్టీ ఒక డే టు టైం కూడా తీసుకున్నాను, దానికి కూడా బలోపేతం అయింది కాబట్టి డెఫినెట్ గా ఆయన మంచి సీట్స్ ముందుకు రావడానికి అయితే అవకాశం ఉంది. అది మీకు చెప్తాను. ఏళ్ళనాడు శని ఎప్పుడైతే వచ్చిందో ఈ పాయింట్ లో శని కూర్చున్నాడు గోచార రీత్యా, మకరం కాదు కుంభంలోకి వచ్చాడు. అంటే ఇంతకు ముందు 2019, 18, 19 సమయంలో చూసుకున్నప్పుడు శనీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు గోచార రీత్యా, తర్వాత ఇక్కడ మకర రాశిలోకి వచ్చాడు, నెత్తి మీదకి వచ్చాడు. ఇప్పుడు మకరంలోకి ఉన్నాడు, కుంభంలోకి వెళ్ళాడు. ఈయన గురుబలం ఉంది, ఇక్కడ నుండి డైరెక్ట్ గా మకరాన్ని చూస్తున్నాడు. ఎక్కడ నుండి గురుడు 9వ భావంతో చూస్తున్నాడు, భాగ్యస్థానం చూస్తున్నాడు. ఇక్కడ పంచమ భావంలో గురుడు ఉన్నాడు. పంచమ భావంలో మకర రాశి గురుడు వచ్చినప్పుడు మంచి చేస్తాడా చేయడా ఆ ప్రశ్న సమాధానం చెప్పండి. తర్వాత మిగిలిన విషయాన్ని మాట్లాడుకుందాం. పంచమ భావంలో గురుడు వచ్చినప్పుడు గురుడు భాగ్య దృష్టితో మకర రాశిని చూస్తున్నప్పుడు మకర రాశికి ఒక ఎలివేషన్ ఇస్తాడా ఇవ్వడా చెప్పండి. మంచి చేస్తాడా చెడు చెప్పండి. ఏళ్ళనాడు శని వచ్చినప్పుడు 2019 నుండి ఇబ్బంది పడ్డారు, అది పాయింట్ కరెక్టే. శని వెళ్ళిపోయేటప్పుడు మంచి చేస్తాడు చేయడా ఆ పాయింట్ ఆన్సర్ ఇవ్వండి. ఇక్కడ ఉన్న జ్యోతిషులు అందరూ శని వెళ్తూ మంచి చేస్తాడు చేయడం చెప్పండి.